హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIS కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ 11th జూలై డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇన్ కేసు మీరు జూలై కరెంట్ అఫైర్స్లో లాస్ట్ డేస్ మిస్ అయినట్టయితే కనుక జూలై కరెంట్ అఫైర్స్ స్పెషల్గా మనకు ప్లేలిస్ట్ ఉంటుంది సపరేట్గా. అండ్ జూన్ మంత్లో మనం స్టార్ట్ చేసాం కదా, జూన్ మంత్ కూడా సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు చెక్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ PDF వచ్చేసి మీకు యాప్లో ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సరే, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఓవరాల్గా 12 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఆ 12 టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అవి ఏ సబ్జెక్ట్కి సంబంధించిందో చూద్దాం ఒకసారి మనం. ఓకే, విచ్ సబ్జెక్ట్ దే ఆర్ రిలేటెడ్ టు. ఫస్ట్ గౌతమ్ గంభీర్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ క్రికెట్ హెడ్ కోచ్. ఇది మనకి స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పోర్ట్స్. ఓకే, మనం స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తాం. నెక్స్ట్, ఇండియా క్రియేట్ 46.7 మిలియన్ జాబ్స్, ఆల్మోస్ట్ అంటే 4 కోట్ల జాబ్స్ క్రియేట్ చేసిందట 23-24. మనకి ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి, నేను మీకు ఎలాగో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతలోపు మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి, ట్రై చేయండి. నెక్స్ట్, రాజస్థాన్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్. ఇది మనకి నేషనల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నిన్న కూడా మనం వీడియోలో రాజస్థాన్ గురించి ఒకటి డిస్కస్ చేసాం. గిగ్ వర్కర్స్ గురించి మొట్టమొదటిసారిగా చట్టం తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏంటి? రాజస్థాన్. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇండియా సైనింగ్ ఆన్ ద బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రిమెంట్ని మన ఇండియా సైన్ చేసింది. ఓకే, నెక్స్ట్, పార్లమెంట్ కూడా అప్రూవ్ చేసిందంటే రాటిఫై అయిపోతుంది. XCJ UU లలిత్ అపాయింట్మెంట్ అంటే ఒక చైర్మన్గా వివరిస్తున్నారు. దేనికి? వెస్ట్ బెంగాల్ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయడం విషయంలో. ఇది మనకి కమిటీస్, ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్. నెక్స్ట్, మిత్రా వ్యాన్ మనకి యూపీలో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కూడా మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీ బార్డర్ ఏరియాస్లో యొక్క ఫారెస్ట్ని అంటే యొక్క గ్రీనరీని ఎంకరేజ్ చేయడం కోసమని తీసుకొచ్చారనమాట. ఇస్రో ఇద్దరు గగన్యాన్ ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేస్తామన్నారు. దేనికోసం? యాక్సియం 4 అన్న దానికోసం. ఇది స్పేస్. ఇస్రో అంటే నాసా వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ యాక్సియం అన్న కంపెనీతోని ఈ స్పేస్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మన ఇండియా నుంచి కూడా 2 లేదా 1 ఆస్ట్రోనాట్ ఉండబోతున్నారు అనమాట. నెక్స్ట్, 8th టాపిక్ యొక్క హాంకాంగ్ సింగపూర్ మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ అని చెప్పేసి డిక్లరేషన్ ఒక రిపోర్ట్స్. ఓకే, ఇట్లాంటిది మనకి రిపోర్ట్స్ మిసిలేనియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, 9th వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రష్యా యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డు. యాక్చువల్లీ దీన్ని 2019లో ప్రకటించారు, కాబట్టి ఇప్పుడు ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్, టాపిక్ నెంబర్ 10, రోష్ని నాడర్కి ఫ్రాన్స్ సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్. యాక్చువల్లీ ఫ్రాన్స్లో వాళ్ళు ఇచ్చేటటువంటి సివిలియన్ ఆర్డర్స్ మనకి 5 ఉంటాయి అనమాట. తనకి 5th కేటగిరీ వచ్చింది. సేమ్ మనకు ఇండియాలో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇస్తారు కదా, అలా అనమాట. నెక్స్ట్, గగన్ నారంగ్ ఇండియా యొక్క ఒలింపిక్స్ టీమ్కి చెఫ్ డి మిషన్గా వ్యవహరిస్తారు. యాక్చువల్గా ఫస్ట్ మేరీ కోమ్ని అనుకున్నారు. మేరీ కోమ్ కానీ పర్సనల్ రీజన్ వల్ల తను అవైలబుల్ ఉండట్లేదు అనేసరికి గగన్ నారంగ్ని అనౌన్స్ చేశారనమాట. చెఫ్ డి మిషన్ అంటే ఏందో చెప్తాను, మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఈసారి మన ఒలింపిక్స్కి వెళ్తున్నారు కదా మన ఒలింపిక్ ప్లేయర్స్. ఓకే, వీళ్ళలో ఫ్లాగ్ బేరర్స్, మన ఇండియా ఫ్లాగ్ని రిప్రజెంట్ అంటే ఫ్లాగ్ని పట్టుకునేది ఎవరు? స్పోర్ట్స్ ప్లేయర్స్. ట్రై చేయండి, నేను మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనం యొక్క మంగోలియా నుంచి మనం కోల్ యొక్క బొగ్గును ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఒకసారి మంగోలియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యాప్ పాయింటింగ్ చెక్ చేద్దాం. ఇవి ఈరోజు మనం 12 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, గౌతమ్ గంభీర్ నేమ్డ్ యాజ్ ఇండియన్ క్రికెట్ కోచ్. దేనికి? మెన్స్ క్రికెట్ కోచ్. అనౌన్స్ చేసింది ఎవరు? BCCI సెక్రటరీ జనరల్ జైషా. నెక్స్ట్, గౌతమ్ గంభీర్ మనకి ఇండియాకి T20 విన్నింగ్ టీంలో కానీ వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో 2 విన్నింగ్ టీంలో కూడా పార్ట్. మనం ఒకసారి ఇండియా ఫస్ట్ టైం ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడింది, అలానే ఫస్ట్ ఇండియా టెస్ట్ సెంచరీ ఎవరు, ఇండియాలో టెస్టుల్లో మనకి ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్స్ తీసింది ఎవరు, ఇట్లాంటి డీటెయిల్స్ చూద్దాం. ఇండియా ఫస్ట్ టైం మనకి టెస్ట్ మ్యాచ్ ఆడింది 1932. ఎవరికి అగెనిస్ట్గా ఆడారు? ఇంగ్లాండ్కి అగెనిస్ట్గా. ఫస్ట్ ఇండియన్ టెస్టులో సెంచరీ చేసింది ఎవరు? లాలా అమర్నాథ్. నెక్స్ట్, కపిల్ దేవ్ నేతృత్వంలో మన ఇండియాకి ఫస్ట్ టైం వరల్డ్ కప్ వచ్చింది 1983. దాని తర్వాత మనకి 2011 వరల్డ్ కప్ మీకు తెలుసు. 1999 అనిల్ కుంబ్లే పాకిస్తాన్ పైన 10 వికెట్స్ పాకిస్తాన్ పైన తీయడం జరిగింది ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం. ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్, ఫిరోజ్ షా కోట్లా స్టేడియంని మనం తర్వాత నేమ్ చేంజ్ చేసినాం. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం నేమ్ చేంజ్ చేసినాం కదా, ఆ నేమ్ ఏంటి తెలుసుకొని చెప్పండి. సరే, ఇది మనకి ఫస్ట్ పాయింట్. గౌతమ్ గంభీర్ అపాయింటెడ్ యాజ్ ఇండియన్ మెన్స్ క్రికెట్ కోచ్.
నెక్స్ట్ ఇండియా మనకి 23-24 ఎకనామిక్ ఇయర్లో ఆల్మోస్ట్ 4.6 కోట్ల జాబులు క్రియేట్ చేసింది అంటున్నారు. ఎవరంటున్నారు మరి ఇది? ఆర్బీఐ చెప్తుంది. మరి ఇది ఎంత గ్రోత్ ఇదా క్రియేట్ చేయడం అనేది అది చూద్దాం. దాంతోపాటు ఇంకొక డేటా కూడా చూద్దాం. ఆ డేటా ఏం చెప్తుందంటే ఇండియాలో ఈ యొక్క జాబ్లెస్నెస్ పెరిగింది అంటున్నారు. మరి వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ చెప్పింది కాబట్టి ఇండియాలో ఆర్బీఐ ఈ రిపోర్ట్ చెప్పింది కాబట్టి ఒకసారి ఫర్దర్గా ఈ యొక్క ఆర్బీఐ డేటా ఎక్కడి నుంచి తీసుకునే ఈ డేటా చెప్పింది కూడా మనం చూద్దాం. ఆర్బీఐ ఏం చెప్తుంది? 23-24లో ఇండియన్ ఎకానమీలో ఎన్ని జాబ్లు యాడ్ అయినాయట? 4.67 కోట్ల జాబ్స్ యాడ్ అయినాయి. ఓకే, అవుట్ ఆఫ్ మొత్తం ఎన్ని జాబ్స్లలో 64.3 జాబ్స్ 64.3 జాబ్స్లలో అంటే అన్ని కోట్ల జాబ్స్లలో ఇన్ని జాబ్స్ కొత్తగా యాడ్ అయినాయి అంటున్నారు. నెక్స్ట్ మనకి ఇది గ్రోత్ ఎంత రేట్? 6%. అంతకుముందు గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి? 3.2%. దాంతో కంపేర్ చేస్తే బిగ్ జంప్ అని మనం చెప్పొచ్చు. డేటా రిలీజ్ చేసింది ఎవరు? ఆర్బీఐ. మరి ఈ డేటాకి మొన్న మనకి సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ CMIE వీళ్ళు ఏం చెప్పారు? మొన్న ఇండియాలో జాబ్లెస్నెస్ అనేది 7%, అంతకన్నా ముందు మంత్ నుంచి 9% పెరిగింది. ఎప్పుడు? జూన్ 2024లో అని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, అంటే మన ఇండియాలో మరి జాబ్లెస్ గ్రోత్ ఏమైనా జరుగుతుందా? ఇట్లాంటిది కూడా డిబేట్ పాయింట్ వచ్చింది. కాబట్టి మీకు ఇక్కడ నెంబర్స్ కన్నా ఎక్కువ ఇది ఇంపార్టెంట్ అనుకోండి. ఆర్బీఐ డేటా చెప్పింది అండ్ ఈ CMIE ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఆర్బీఐ మన ఇండియన్ జీడిపి కూడా ఎలా ప్రొజెక్ట్ అవుతుందని చెప్పిందంటే 23-24కి మనకి 8.2%, నెక్స్ట్ ఇయర్ మనకి 7.2% ప్రొజెక్షన్ అవుతుందని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. మరి ఆర్బీఐ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన డేటా ఏ డేటాను బేస్ చేసుకొని చెప్పింది? ఏ డేటా అంటే మనకి ఒక ఎస్టిమేట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ అంటే గవర్నమెంట్స్ యొక్క నేషనల్ అకౌంట్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి ఈ డేటా తీసుకొని చెప్పారు. ఇది మనకి టాపిక్ నెంబర్ 2 ప్రకారం ఆర్బీఐ ఇన్ఫర్మేషన్ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, దాంతోపాటు CMIE ఇన్ఫర్మేషన్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ గురించి. నెక్స్ట్ రాజస్థాన్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్. ఓకే, ఇండియాలో ఒక రోడ్ సేఫ్టీ గురించి ఒక యాక్షన్ ప్లాన్ని యాక్చువల్లీ రాజస్థాన్ వీళ్ళు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ విషయంలో వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తీసుకుంటున్నారు. మరి వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? దాంతోపాటు మనకి వరల్డ్ బ్యాంక్ ప్రధానంగా పబ్లిష్ చేసేటటువంటి కొన్ని రిపోర్ట్స్ ఏంటో కూడా చూద్దాం. మీకు గుర్తుంటే కనుక వరల్డ్ బ్యాంక్ని ఇప్పుడు చైర్మన్, వరల్డ్ బ్యాంక్ని లీడ్ చేస్తుంది ఇండియా పర్సనే. ఓకే, ఇండియా పర్సన్ మీకు ఐడియా ఉంటే చెప్పండి. అతను ఇంతకుముందు మాస్టర్స్ కార్డ్ కంపెనీకి CEO కూడా పనిచేశారు. ఓకేనా? సరే, రాజస్థాన్ అనేది రోడ్ యాక్షన్ ప్లాన్. ఓకే, 10 ఇయర్ రోడ్ యాక్షన్ ప్లాన్ వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు, రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్. సో దీనివల్ల ఆల్మోస్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్ని వీళ్ళు 50% తగ్గించాలనుకున్నారు. ఎప్పటిలోపు? 2030 లోపు. మరి యొక్క రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ని 3 ఫేజెస్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకటి 25 to 27, నెక్స్ట్ 27 to 30, దాని తర్వాత 30 నుంచి 33 వరకు. ఇలా 3 ఫేజెస్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వీళ్ళకి అసిస్టెన్స్ చేయబోతుంది ఎవరు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు. మరి ఇక్కడ చూసినట్టయితే కనుక వరల్డ్ బ్యాంక్ని మనం 1944లో IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్గా స్టార్ట్ చేసాం. దాన్నే మనం ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అంటున్నాం. యాక్చువల్లీ వరల్డ్ బ్యాంక్ అంటే మనకి ఒక 5 ఆర్గనైజేషన్స్ కలిపి మనం వరల్డ్ బ్యాంక్ అంటున్నాం. వరల్డ్ బ్యాంక్ని IMFని కలిసి క్రియేట్ చేసాం కాబట్టి వాటిని బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అని కూడా అంటున్నాం. వరల్డ్ బ్యాంక్లో ఇండియా మెంబర్గా ఉంది. ఇది మనకి వరల్డ్ బ్యాంక్ UNO యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మెంబర్ కంట్రీస్ వరల్డ్ బ్యాంక్లో 189. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయినా సరే లేదా IMF హెడ్ క్వార్టర్ అయినా సరే మనకి ఎక్కడుంది? మనకి వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ యొక్క పబ్లిష్ చేస్తున్నటువంటి చాలా పాపులర్ రిపోర్ట్స్ ఏవి ఉన్నాయి మనకి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది స్టాప్ చేశారు కొన్ని అలిగేషన్స్ రావడం వల్ల. నెక్స్ట్ మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, రెమిటెన్స్ రిపోర్ట్స్, దాంతోపాటు ఈజ్ ఆఫ్ లివింగ్, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇవి ఎక్కువగా మనకి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంటుంది. ఇది మనకు టాపిక్ నెంబర్ 3, రాజస్థాన్ రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ 3 ఫేజెస్లో. దాని వరల్డ్ బ్యాంక్ డీటెయిల్స్, దాని తర్వాత మనం వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసేటటువంటి రిపోర్ట్స్ కూడా మనం చెక్ చేసాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, BBIN బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఈ టాపిక్ ఏంటంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి మన ఇండియా యొక్క కోస్ట్ ఉంటుంది కదా, తీర ప్రాంతం నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ వెళ్తే కనుక దాన్ని టెరిటోరియల్ వాటర్స్ అంటారు, ప్రాదేశిక జలాలు. 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. మరి 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత దాన్ని మనం ఏమంటామంటే హై సీస్ అంటాం అనమాట, అంతర్జాతీయ జలాలు. మరి హై సీస్ అంతర్జాతీయ జలాలలో మరి ఎవరు కాపాడాలి బయోడైవర్సిటీని? మరి అంతర్జాతీయ జలాలు ఏవైతే ఉన్నాయో, హై సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బయోడైవర్సిటీని కాపాడడానికి కోసం మనం తీసుకొచ్చింది ఏంది? మనకి బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ BBNJ అగ్రిమెంట్.
దీన్ని మన ఇండియా సైన్ చేసింది. ఇప్పుడు ఇండియా సైన్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్ పైన. ఓకేనా, దేని గురించి మెయిన్గా ఈ యొక్క బయోడైవర్సిటీని కాపాడడానికి. ఎక్కడ అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ వాటర్స్లో, హై సీస్లో. ఓకేనా, హై సీస్ కాబట్టి దేనికి సంబంధించింది, హై సీస్కి సంబంధించి. మరి హై సీస్కి సంబంధించి ఇప్పటివరకు మెయిన్గా ప్రధానంగా ఉన్న చట్టం ఏంది, యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, దానికి సంబంధించింది అనమాట. ఓకేనా, సరే ఇండియా అంటే ఇదేదైతే ఉందో బీబీఎన్జే, దీన్ని 2023లో దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఎక్కడ, ఇంటర్ గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ ద మెరైన్ బయోడైవర్సిటీ, అక్కడ దీన్ని అడాప్ట్ చేశారు. దాని తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక 60 కంట్రీస్ సైన్ చేయాలి, అప్పుడే ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇది యుఎన్ క్లాస్ యొక్క 3వ అగ్రిమెంట్. యుఎన్ క్లాస్ ఇప్పటివరకు 1994లో ఒకటి, 1995లో ఒకటి అగ్రిమెంట్ చేశాయి. ఇది 3rd అగ్రిమెంట్ యుఎన్ క్లాస్కి సంబంధించింది. మరి ఈ అగ్రిమెంట్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయబోతుంది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది బయోడైవర్సిటీ కదా, ఎన్విరాన్మెంట్ అనుకోకండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. యుఎన్ క్లాస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి యుఎన్ క్లాస్ని మనం ఎస్టాబ్లిష్ చేసింది 1982. ఇది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 1994. దీని ప్రకారము ఈ యొక్క యుఎన్ క్లాస్ ప్రకారం మీకు ఇందాక చెప్పినట్టు సముద్రంలో యొక్క టెరిటోరియల్ సీ అని, దాని తర్వాత కంటిజియస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, హై సీ, ఇలా వివిధ ప్రాంతాలుగా మనం డివైడ్ చేస్తుంటాం. ఇది ఓవరాల్గా బీబీఎన్జే అగ్రిమెంట్. బీబీఎన్జే అగ్రిమెంట్ మీద ఇండియా సైన్ చేసింది. ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఎన్ని కంట్రీస్ సైన్ చేయాలి, 60 కంట్రీస్ సైన్ చేయాలి. ఓకేనా, దేనికి సంబంధించింది, బయోడైవర్సిటీ. ఎక్కడ, హై సీస్, అంతర్జాతీయ సముద్రాలు. మరి ఈ యొక్క అంతర్జాతీయ సముద్రాల విషయంలో ఉన్నటువంటి చట్టం ఏంది, యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అండ్ లా ఆఫ్ సీ, దానికి సంబంధించినది 3వ అగ్రిమెంట్. ఓకేనా, సరే యుఎన్ క్లాస్ ఎప్పుడు చేయడం జరిగింది, 1994. యుఎన్ క్లాస్ ప్రకారం సముద్రం జలాలు, ఈ యొక్క ఓషన్ వాటర్ని ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, ఎక్స్-సిజేఐ. ఇంతకుముందు ఉన్నటువంటి సిజేఐ యుయు లలిత్ తను ఒక కమిటీని లీడ్ చేస్తున్నాడు. ఏ కమిటీ దానికి సంబంధించింది, బెంగాల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్. యాక్చువల్ వైస్ ఛాన్సలర్ విషయంలో బెంగాల్ గవర్నమెంట్కి, దాంతోపాటు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్కి మధ్యలో ఒక కాంట్రవర్సీ వచ్చింది. కాబట్టి వీళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు గవర్నర్ చేసింది రైట్ అని చెప్పారు. మరి హైకోర్టు పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బెంగాల్ గవర్నమెంట్. స్పెషల్ లీవ్ పిటిషన్ ఆర్టికల్ 138 ప్రకారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే బెంగాల్ గవర్నమెంట్కి అబ్జెక్షన్స్ ఉంది కదా, మేమే ఒక కమిటీ అపాయింట్ చేస్తాం. ఆ కమిటీ ఏం చేస్తుంది, వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కమిటీ అపాయింట్ చేసింది బెంగాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేయడానికి. ఆ కమిటీని లీడ్ చేస్తుంది ఎవరు, ఎక్స్-సిజేఐ యుయు లలిత్. మీకు తెలుసు వైస్ ఛాన్సలర్లని ఇలా అపాయింట్ చేస్తారు. ఏ స్టేట్కి అయితే గవర్నర్ ఉంటారో గవర్నర్ ఆ స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా ఛాన్సలర్ లాగా వ్యవహరిస్తారని చెప్పేసి. ఓకేనా, మనకి సిజేఐ ఎన్వి రమణ గారి తర్వాత యుయు లలిత్ గారు పనిచేశారు సిజేఐగా. నెక్స్ట్ యూపీ, ఉత్తరప్రదేశ్ మనకి ఆల్మోస్ట్ 35 బార్డర్ డిస్టిక్లలో ఈ యొక్క చెట్లు పెట్టడానికి కోసం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం తీసుకురాబోతుంది, మిత్రా వ్యాన్ని తీసుకురాబోతుంది. మిత్రా వ్యాన్ ఏ స్కీమ్లో భాగంగా, ఈ యొక్క వృక్షారోపణ్ జన్ అభియాన్ ఈ స్కీమ్లో భాగంగా. ఎన్ని డిస్ట్రిక్ట్స్, 35 డిస్ట్రిక్ట్స్. ఎన్ని ప్లాంట్స్ వీళ్ళు నాటబోతున్నారు, 35 కోట్ల ప్లాంట్స్, 35 crore ప్లాంట్స్, 35 డిస్ట్రిక్ట్స్. మరి ఇక యూపీకి బార్డర్గా ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి, యూపీకి బార్డర్గా స్టేట్స్ ఉన్నాయి, యూపీకి బార్డర్గా ఢిల్లీ లాంటి యూటీ కూడా బార్డర్ ఉంది, అండ్ యూపీకి బార్డర్గా ఇంటర్నేషనల్ బార్డర్ నేపాల్ కూడా ఉంది. చూద్దాం ఒకసారి. ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చేసి నేపాల్, ఈ యొక్క యూటీ వచ్చేసేసి ఢిల్లీ. ఇవి 2 అయిపోయినాయి కదా. స్టేట్స్ వచ్చేసి బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా అండ్ ఉత్తరాఖండ్. ఇవన్నీ కూడా మనకి యూపీకి బార్డర్గా ఉన్నటువంటి స్టేట్స్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, ఇస్రో యాక్సియం మిషన్. ఈ యొక్క యాక్సియం మిషన్ అనేది నాసా వాళ్ళ ఒక ప్రైవేట్ యాక్సియం అన్న కంపెనీతోని. ఈ మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది, ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి లోయర్ ఆర్బిట్లో ఉంటుందని చెప్పాను. ఓకేనా, అక్కడికి పంపించడానికి కోసమని ఇండియా నుంచి 2 గగన్యాన్ మిషన్కి సంబంధించినటువంటి 2ని సెలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు, లేదా ఒక్కరినైనా పంపించవచ్చు. మన గగన్యాన్కి ఓవరాల్గా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశాం. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, నెక్స్ట్ గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, దాని తర్వాత గ్రూప్ కెప్టెన్ ఆనంద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్ల. వీళ్ళు నలుగురు నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేస్తారా, 2ని సెలెక్ట్ చేస్తారా చూద్దాం. మనకి యాక్సియం 4 మిషన్ ఇది మనకి
ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని పంపిస్తారు. ఇది యాక్సియోమ్ అనేది ప్రైవేట్ కంపెనీ. ఇందులో యూజ్ చేసే రాకెట్ కానీ, ఇందులో యూజ్ చేసేటటువంటి క్యాప్సూల్ కానీ ఇది స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించింది. స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క రాకెట్ ఏంది? ఫాల్కన్ 9. స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క క్యాప్సూల్ ఏంది? డ్రాగన్ క్యాప్సూల్. మరి ఇది ఎక్కడి నుంచి లాంచ్ కాబోతుంది? ఆగస్ట్ 2024లో కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి లాంచ్ కాబోతుంది. అమెరికాలోని కెనడీ స్పేస్ స్టేషన్ ఫ్లోరిడా నుంచి దీన్ని లాంచ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8. సో వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఏంటంటే నెంబర్ 1 హాంకాంగ్ అంటున్నారు, సెకండ్ సింగపూర్, థర్డ్ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ అంటున్నారు. ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసింది ఎవరు? మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ డేటా రిపోర్ట్స్. మెర్సర్స్ డేటా రిపోర్ట్స్. మరి లీస్ట్ ఎక్స్పెన్సివ్ నో సర్ప్రైజింగ్ పాకిస్తాన్ ఉంటుంది ఎలాగో, ఇస్లామాబాద్, లాగోస్ అండ్ అబుజా ఇవి మనకి లీస్ట్ ఎక్స్పెన్సివ్. మరి మన ఇండియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఎంతో చూద్దాం. ముంబై ఆబ్వియస్గా, నెక్స్ట్ ఢిల్లీ, దాని తర్వాత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తర్వాత పూణే, కలకత్తా. ఇవి లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియాలో. ఇది మనకి ఎక్స్పెన్సివ్ సిటీస్ కేటగిరీలో. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్స్ రష్యాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్. ఈ అవార్డు ఇచ్చారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి. నేను మీకు వీడియో బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ అవార్డుని అనౌన్స్ చేసింది ఎప్పుడు? 2019లో ఈ యొక్క అవార్డుని అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకి ఫార్మల్గా ఈ అవార్డుని ప్రజెంట్ చేయబోతున్నారు. ఫార్మల్గా అవార్డు ప్రజెంట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే సెంట్ క్యాథరిన్ హాల్ మాస్కోలో ప్రజెంట్ చేయబోతున్నారు అనమాట. సెంట్ క్యాథరిన్స్ హాల్ ఇది హైయెస్ట్ అవార్డ్స్ మన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినట్టు. ప్రైమ్ మినిస్టర్కి గతంలో కూడా మనకి ఈజిప్ట్ లాంటి కంట్రీ నుంచి ఆర్డర్ ఆఫ్ ద నైల్ లాంటి అవార్డ్స్ కూడా వచ్చినాయి, హైయెస్ట్ అవార్డ్స్. మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు రష్యా అండ్ ఆస్ట్రియా టూర్లో ఉన్నారు. ఇండియా రష్యా సమ్మిట్లో కూడా ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం చూడొచ్చు అవార్డు. నెక్స్ట్ మనకి హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇక శివ్ నాడర్ కూతురు రోష్ని నాడర్కి మనకి ఫ్రెంచ్ వాళ్ళు ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. దాని పేరు మనకి ద చెవిలియర్ డి లీజియన్ హానర్. ఓకే, దీన్ని మనము నైట్ ఆఫ్ ద లీజియన్ హానర్ అంటాం. నైట్ ఆఫ్ ద లీజియన్ హానర్ తను చేసినటువంటి బిజినెస్ కంట్రిబ్యూషన్కి, దాంతోపాటు తాను చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ వల్ల ఇండియా అండ్ ఫ్రాన్స్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణంగా కూడా తనకి అవార్డు ఇచ్చారు. తన హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్ని నాడర్. మనకి ఫ్రెంచ్ వాళ్ళు 5 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఇస్తారు. ఇందులో హైయెస్ట్ ఆర్డర్ ఇది మనకి గ్రాండ్ క్రాస్ ఆర్డర్. ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి 2023లో ఇచ్చారు. 2023లో గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఓకేనా. హెచ్సిఎల్ టెక్నాలజీ సెటప్ అయింది 1976, హెడ్ క్వార్టర్ నోయిడా అండ్ చైర్పర్సన్ రోష్ని నాడర్. ఇది ఫ్రెంచ్ గవర్నమెంట్. ఫ్రెంచ్ నుంచి మనకు ఆల్రెడీ రఫేల్ ఫైటర్ జెట్స్ మనం తీసుకున్నాం. అలానే స్కార్పియన్ సబ్మరైన్ ఫ్రాన్స్ నుంచి మనకి లింక్ ఉంది. దాంతోపాటు ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని కూడా మనం టేకప్ చేయడం జరిగింది. ఓకేనా. మరి ఫ్రెంచ్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డుపైన ఉంది? ఆన్సర్ చేస్తారా? ప్యారిస్ లొకేటెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్. నెక్స్ట్ గగన్ నారంగ్ టు యాక్ట్ యాజ్ ఎ చెఫ్ డి మిషన్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్. చెఫ్ డి మిషన్ అంటే ఒక చెఫ్ అనుకునేది కాదు. ఓకేనా. విషయం ఏంటంటే మన ఒలింపిక్స్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళ తరపున అందరి తరపున కూడా ఇతనే ప్రతినిధిలాగా మాట్లాడతారు అనమాట. ప్రెస్ మీట్లో కానీ, దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసేది ఇతనే. గగన్ నారంగ్ మనకి షూటింగ్లో చాలా పాపులర్. సరే, ఇతన్ని నియమించింది ఎవరు? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, IOA. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు మనకి ఇప్పుడు? పిటి ఉషా గారు మనకి రాజ్యసభ మెంబర్ కూడా. గగన్ నారంగ్. మరి అంతకుముందు ఎవరిని అనౌన్స్ చేశారు? మనకి మేరీ కోమ్ని అనౌన్స్ చేశారు. మేరీ కోమ్ ప్లేస్లో గగన్ నారంగ్. అలానే మనకి ఫ్లాగ్ని లాస్ట్ టైం నుంచి వీళ్ళు ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఫ్లాగ్ని 2 అథ్లెట్స్ కూడా పట్టుకోవచ్చు అని చెప్పారు, మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సో కాబట్టి మనం ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం మనకి మేరీ కోమ్ ఫీమేల్ కేటగిరీలో ఫ్లాగ్ని బేస్ చేశారు. సో పివి సింధు, దాంతోపాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ వీళ్ళు ఫ్లాగ్ బేరర్ చేయబోతున్నారు. చెఫ్ డి మిషన్ రోల్ ఏందో చెప్పాను. అండ్ సమ్మర్ లాస్ట్ టైం ఒలింపిక్స్లో మనకి ఫ్లాగ్ బేరర్గా చేసింది ఎవరు? మేరీ కోమ్. దాంతోపాటు మెన్స్ హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. ఇప్పుడు సెకండ్ టైం మన ఇండియా తరపున ఫస్ట్ టైం ఒలింపిక్స్లో మన ఇండియా తరపున 1920లో అప్పుడు మనకు ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించింది పూర్మా బెనర్జీ. ఫస్ట్ ఫీమేల్ 1992లో షైనింగ్ విల్సన్, ఫస్ట్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కలిసి మేరీ కోమ్, దాంతోపాటు మన్ప్రీత్ సింగ్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి 33rd ఒలింపిక్స్ ప్యారిస్, దాంతోపాటు ప్యారిస్లోని కొన్ని పట్టణాల్లో జరుగుతున్నాయి. అండ్ ఇది మనకి ప్యారిస్ థర్డ్ టైం ఒక ఒలింపిక్స్కి హోస్ట్ చేయడం. 1900లో
1924లో ఆల్మోస్ట్ 2014 అంటే 90 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్యారిస్లో ఒలింపిక్ జరగబోతుంది. ఈసారి ఒలింపిక్స్లో కొత్తగా మనకి ఒక యాడ్ అయినటువంటి గేమ్స్ ఏంటంటే బ్రేకింగ్, సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఈ 4 గేమ్స్ అనేవి కొత్తగా యాడ్ అయినాయి. ఓకేనా. ఒలింపిక్స్కి మనకి ఇండియా నుంచి ఎంతమంది వెళ్తున్నారు? 28 మెంబర్స్ వెళ్తున్నారు. 17 మేల్, 11 ఫీమేల్. సో ఇది మనకి ఒలింపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెఫ్ డి మిషన్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్. ఓకేనా. రోల్ అయింది. అండ్ సమ్మర్ ఒలింపిక్స్, లాస్ట్ టైం సమ్మర్ ఒలింపిక్స్ అండ్ ఇప్పటివరకు కూడా ఫ్లాగ్ బైరర్స్ ఎవరెవరు ఉన్నారో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియా ఫస్ట్ టైం ఈ యొక్క కుకింగ్ కోల్ మనకి ఇది మనకి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ అవుతుంది. మనం మనకి ఎక్స్పెరిమెంటల్ బేసిక్గా మనం మంగోలియా నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. మంగోలియా క్యాపిటల్ ఉలంబటర్. మంగోలియా మనకి బార్డర్గా రష్యా నార్త్లో ఉంటుంది, చైనా సౌత్లో ఉంటుంది. మంగోలియా ఉన్నటువంటి మెయిన్ మౌంటైన్ చైన్స్ ఆల్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్తాయి. అండ్ మంగోలియాలో లాంగెస్ట్ రివర్ ఏంటంటే ఓర్కాన్ రివర్. యాక్చువల్లీ ఓర్కాన్ వ్యాలీ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఓర్కాన్ వ్యాలీ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ లేక్ లార్జెస్ట్ ఏంటంటే లేక్ కుగాల్. ఇది మనకి యంగర్ సిస్టర్ టు లేక్ బైకాల్ మనకి రష్యాలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం కదా, దానికి యంగర్ సిస్టర్ అంటుంటారు. అండ్ మంగోలియా మనకి కోల్, గోల్డ్, కాపర్ ఇట్లాంటి వాటికి పాపులర్. మంగోలియా మ్యాప్ చూడొచ్చు. ఇక్కడ మంగోలియా బార్డర్ మనకి రష్యా నార్త్లో అండ్ చైనాతోని సౌత్లో. ఇది మనకి మంగోలియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సరే, మరి ఈరోజు ఎంసీక్యూ చూద్దాం. టుడేస్ ఎంసీక్యూస్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, బిల్గిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఎక్కడుంది మనకి ఇది? కర్ణాటకనా, తమిళనాడా, ఆంధ్రప్రదేశ్, కేరళనా? బిల్గిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్, ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సెంటినెల్ న్యూక్లియర్ మిసైల్ రీసెంట్లీ ఇన్ న్యూస్, డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఏ కంట్రీ రీసెంట్గా సెంటినెల్ న్యూక్లియర్ మిసైల్ని డెవలప్ చేసింది రీసెంట్గా? ఏ కంట్రీ స్టూడెంట్స్? విచ్ కంట్రీ? ద కంట్రీ డెవలప్డ్ ఈస్ USA. నెక్స్ట్ థర్డ్ వన్, హూ లాంచ్డ్ ద 5th phase ఆఫ్ ద డిజిటల్ శక్తి క్యాంపెయిన్? డిజిటల్ శక్తి క్యాంపెయిన్ 5th phase లాంచ్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటా, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ సైబర్ పీస్ ఫౌండేషన్? ఇది చెప్పండి స్టూడెంట్స్. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఇది ఆన్సర్ ట్రై చేయండి, ఏంటనేది కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4, విచ్ మినిస్ట్రీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ రైట్ టు రిపేర్ అన్న పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీయా, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్సా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజా? ఆన్సర్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ కొలాబరేటెడ్ ఫర్ ద ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కాల్డ్ గ్రో విత్ ట్రీస్? ఎవరి కొలాబరేషన్లో? బీఎస్ఎఫ్ ఆర్బీఐయా, ఎస్బీఐ ఇండియన్ ఆర్మీయా, బీఎస్ఎఫ్ ఎస్బీఐయా, బీఎస్ఎఫ్ అండ్ కేంద్రీయ విద్యాలయ? ఆన్సర్ వచ్చేసి బీఎస్ఎఫ్ అండ్ ఎస్బీఐ. ఇది మనకి ఎంసీక్యూ క్వశ్చన్. ఇది స్టూడెంట్స్ మనకి ఈరోజు ఓవరాల్గా 5 MCQs. దాంతోపాటు ఇది మనకి 11th జూలైకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డీటెయిల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ ప్రిపరేషన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.